అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది మనుషులు మాటలు విని బలహీనపడిపోతున్నారు కదా. ఈరోజు మిమ్మల్ని ధైర్యపరచని ఒక మాట చెప్పన. మిమ్మల్ని బలహీనపరచడానికి, మిమ్మల్ని దేవుళ్ళలోంచి బయటికి తీసుకురావడానికి అపవాది వాడే అతి భయంకరమైన ఆయుధం ఏదన్నా ఉందంటే అది చెడు ప్రచారమే. చాలామంది మన కోసం బయట ప్రపంచం ఏమనుకుంటుందో అని పదే పదే ఆలోచించి మనం కృంగిపోతూ ఉంటాం. ప్రపంచంలో ఏది నిజమో ఏది అబద్ధమో పరీక్షించకుండా మనుషుల్ని చాలా సులువుగా మాట్లాడేవారు మన చుట్టూ చాలామంది ఉన్నారు. మీకు ఒక మాట చెప్పనా, పాముని తాడుని ప్రచారం చేయగలరు, తాడుని పాముని కూడా ప్రచారం చేయగలరు. ఈరోజు మనం ఎంత మంచిగా ఉన్నా మన మీద నిందలు వేసేవారు ప్రపంచంలో చాలామంది ఉంటారు. వారందరి వైపు చూసి అయ్యో ఏంటి వీరు ఎట్లా అనుకుంటున్నారని నీ సమయాన్నంతా వారి మీద ఖర్చు పెట్టావా, నష్టపోయేది మనమే. కాకపోతే ఈరోజు నేను అంటాను, దేవుని వాక్యాన్ని పట్టుకుని ధైర్యం తెచ్చుకోండి. పరిశుద్ధంగా దేవుని దగ్గర బ్రతకండి. దేవుని దృష్టిలో మీ సాక్ష్యం ఎలా ఉందో మీరు ప్రతిరోజు పరీక్షించుకుంటూ దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని మీరు బ్రతకండి చాలు. అందరి మధ్యన నా ప్రభు మిమ్మల్ని ఘనపరచడం ప్రారంభిస్తాడు. దేవుని వాక్యాలు చాలా అద్భుతమైన మాట. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ మాట చదవగలిగితే, నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుష్యులు పెట్టు నిందలకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. మనుష్యులు నిందలు వేస్తారు, దూషణ మాటలు కూడా మాట్లాడతారు. వారిని చూసి భయపడి దిగులు పడద్దని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు రోషం కలిగిన దేవుడు. తన ప్రజలను తలదించుకునేలాగా ఎన్నటికీ చేసే దేవుడు కాదాయన. అందుకే దానియేలు మీద కుట్ర పన్నారు. సింహాల బోను లోపలికి తీసుకెళ్ళగలిగారు, కానీ దానియేలు ప్రాణానికి ఏమీ హాని తలపెట్టలేకపోయారు. ఎందుకంటే దానియేలు బ్రతికిన జీవితం అది ప్రభువుని ఆకర్షించగలిగింది. షడ్రక్, మేషక్, అబేద్నెగోల పట్ల కూడా ఎంత బలమైన కుట్రంటే రాజు సహితం వారి మీద కోప్పడి అగ్నిగుండాన్ని మరింత రెట్టింపు చేశాడు. వారిని తీసుకెళ్లిన వారు తగలబడ్డారేమో కానీ అగ్నిగుండంలో పడిన వారు క్షేమంగా ఉన్నారు. మనుషులు నిందలు వేస్తారు, మనుషులు దూషణ మాటలు మాట్లాడతారు. కొన్నిసార్లు చూడండి, మన ఇంట్లోనే కొంతమంది బూతులు పెట్టి తిడతా ఉంటారు. వారిని చూసి మీరు భయపడి అయ్యో ఏంటి ఇట్లా అనేసారని మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఒక సమయాన్ని ప్రభు నిర్ణయించాడు. యేసేపును దూషించారు, లేనిపోని నిందలన్నీ యేసేపు మీద వేశారు. యవన ప్రాయములను అతని క్యారెక్టర్ కోల్పోయేలాగా అందరి మధ్యన ఒక దుష్ప్రచారం చేశారు, చెరసాలకు పంపించారు. అయినను కడిగిన ముత్యంలాగా దేవుడు అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నా ప్రభు తలుచుకుంటే చాలు, ఎవరి జీవితాన్ని మారుస్తాడు. ఈరోజు మీ మీద నిందలు వేసేవారి వైపు చూసి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని తిట్టేవారి వైపు చూసి మీ సమయాన్ని వారి దగ్గర వృధాగా ఖర్చు పెట్టి మీరు కూడా వారిని తిరిగి తిడుతున్నారా? అలాంటి పని మాత్రం ఎన్నడూ చేయకండి. మీరు ప్రభు దృష్టిలో సాక్ష్యాన్ని సంపాదించుకోండి. మనుషులు ఏమనుకుంటున్నారో అది ప్రాముఖ్యం కాదు, దేవుడు ఏమనుకుంటున్నాడో అది ప్రాముఖ్యం. ఎందుకంటే నా జీవితంలో నేను వయస్సుకు మించిన భారాన్ని, అవమానాల్ని, నిందల్ని అనుభవిస్తూ వచ్చాను. ఆ తర్వాత చివరాఖరికి ఒకటి అనుకున్నాను, ప్రభా నేను ఏమనుకున్నా ఏమీ జరగదు, కానీ నువ్వు అనుకుంటేనే జరుగుతుంది. మనుషుల దృష్టి ఎలా ఉన్నానని కాదు, కానీ నీ దృష్టిలో నేను ఎలా ఉన్నాను అది నాకు ప్రాముఖ్యమయ్యా. ఎందుకంటే నా కోసం సిలువలో రక్తం కార్చింది నువ్వు, నన్ను ఆశీర్వదించేది నువ్వు, నిందలను అవమానాలను కూడా ఆశీర్వాదంగా మార్చగలిగింది నువ్వే గనక నీ దృష్టిలో ఎలా ఉన్నానో ప్రభా నన్ను నేను పరీక్షించుకొని దేవుని అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళాను. అన్ని చోట్ల ప్రభు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈరోజు ధైర్యంగా ఈ మాట మీతో పంచుకుంటున్నాను. మనుషుల మాటలు విని భయపడద్దు. నీ సొంత వారిని నేను దూషించుండొచ్చు, నీకు చేత కాదు, నీ వల్ల అవ్వదు, లేకపోతే నీ మీద నిందలు వేసి ఉండొచ్చు, కానీ ఏమీ కంగారు పడద్దు. నిందలే రేపు పూదండలుగా మార్చబడతాయి. వారు విసిరిన రాళ్ళే మనకు పునాదులుగా మార్చబడతాయి. కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి. ఒకటి నేర్చుకోండి, ఎవరేమన్నా ఇలా దులిపేసుకోండి అంతే. ధైర్యం తెచ్చుకొని ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ 2026 సంవత్సరంలో ఇలాంటి తీర్మానాలు తీసుకొని మీరు బ్రతకండి. ఇప్పటిదాకా 2025లో అందరూ అన్న మాటలు గుండెల్లో పెట్టుకొని ఇప్పటిదాకా కృంగిపోయి చాలా బరువును మోసారు కదా. ఆ భారాన్ని అంతా ప్రభు పాదాలు తెరిపెట్టి ఆయన వైపు చూడండి. రేపు మీరే అనేక మంది మధ్యన దీవించబడబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.